ఎంప్లాయీలు కానీ ఎవరి మీద మీరు సరైనటువంటి ఆధారాలు చూపేటటువంటి శక్తి మీకు లేదు. కారణం ఇది అవాస్తవమైనటువంటి కేసు. దీనిలో స్కామ్ ఎక్కడా లేకపోయినా స్కామ్ ఏదో ఉందనేటువంటి భ్రమ కల్పించే విధంగా మీరు నాటకం ఆడుతూ ఉన్నారు. ముందేమో 50,000 కోట్లు అన్నారు, తర్వాత 30 అన్నారు, తర్వాత 18 అన్నారు, ఇప్పుడు 3,500 మొన్న నిన్న చార్జ్షీట్లో పడేసి 3,500 కోట్ల రూపాయలు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. పొంతం లేదు. మీ ఆర్గ్యుమెంట్స్కి మీకే పొంతం లేనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ప్రచారాలు మీరు చేస్తున్నారు. ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారు. ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. ప్రజలు నవ్వుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను, అలాగే సిట్టుకు చెప్పదలుచుకున్నాను, అదేవిధంగా లోకేష్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలు చేయాలని మీరు అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రదిష్ట పాలు కాదు కదా, దేదీప్యమానంగా మళ్ళా పెరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను.